హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి యూనిక్ స్టైల్లో స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. చాలాసార్లు మనం గులాబ్ జామ్ అయితే ట్రై చేసి ఉంటామండి. ఎప్పుడు గులాబ్ జామ్ అంటే కొంతమందికి బోర్ కొట్టొచ్చు, కొంతమందికి అదొక టేస్ట్ అండి. ఎన్నిసార్లు తిన్నా మనకు బోర్ అనేది కొట్టదు, కొంతమందికి బోర్ అయితే కొడుతుంది. గులాబ్ జామ్ తింటే బోర్ కొట్టే వాళ్ళకి ఈ విధంగా యూనిక్ స్టైల్లో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి. గులాబ్ జామ్ విత్ రబడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ తయారు చేసుకొని ఈ విధంగా రబడీలోకి వేసుకొని తిన్నారంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఈ రెసిపీని మనం ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అయితే తయారు చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో నేను ఎలా తయారు చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో మీతో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. కొత్తగా మన వీడియో ఎవరైనా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను వచ్చేసి గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో అంటే మనకు ఎప్పుడూ గులాబ్ జామ్ పిండి అయితే దొరకదు. గోధుమ పిండి అంటే ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు బౌల్తో వేసుకోవచ్చు క్వాంటిటీ అనేది. ఇక్కడ నేను వచ్చేసి పెరుగు వేసుకుంటాం కదా, టేబుల్ స్పూన్ అనేది, దాంతో ఒక 4 స్పూన్ల వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 10 రూపాయల మిల్క్ పౌడర్ ఉంటుంది కదా ప్యాకెట్, ఆ ప్యాకెట్తో ఒక 2 స్పూన్స్ అండి, అదే మనం గోధుమ పిండి వేసుకున్నాం కదా అదే స్పూన్తో ఒక 2 స్పూన్లు అయితే 10 రూపాయల ప్యాకెట్ అయితే అయిపోయింది. అది మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత మొత్తం ముందుగా వచ్చేసి బాగా ఇది మొత్తం పొడి పిండినే మొత్తం కలుపుకోవాలండి. నెయ్యి అనేది మంచిగా మనకి పిండిలో అయితే కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. అంటే గులాబ్ జామ్ పిండి ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నార్మల్గా వాటర్ వేసి కలుపుకుంటారండి. వాటర్ అయితే వద్దు. పాలు ఉంటాయి కదా, పాలని గోరువెచ్చగా చేసుకొని ఆ పాలను కలుపుకోవాలి. ఒకేసారిగా ఎక్కువగా పాలు వేసుకొని కలుపుకోకుండా ఈ విధంగా మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మంచిగా ఈ పిండిని బాగా స్మూత్గా అయితే కలుపుకోవాలి. చూడండి, గులాబ్ జామ్కు మనం పిండి ఎలా కలుపుకుంటాం ఎంత స్మూత్గా ఉంటుంది, అంత స్మూత్గా వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇంకొక విషయం ఏంటి అంటే దీంట్లో కొంచెం సోడా ఉప్పును కూడా వేశాను. ఆ వీడియో అనేది కొంచెం స్కిప్ అయింది. తప్పకుండా సోడా ఉప్పును కూడా ఒక 1/2 స్పూన్ అనేది వేసుకోండి. చూడండి, ఈ విధంగా మంచిగా అయితే బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పట్లోగా మనము పాకం అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను పాకానికి 1.5 కప్పు వరకు చక్కెరని అయితే వేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ వరకు వాటర్ను వేసుకున్నానండి. వేసేసుకొని దీంట్లోకి ఒక 2 ఇలాచీని పౌడర్ చేసేసుకొని వేసుకోండి. ఇంకొంచెం వచ్చేసి రోజ్ ఎసెన్స్ అండి, అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మనం గులాబ్ జామ్కి పాకం అనేది ఎలా తయారు చేసుకుంటాం. గులాబ్ జామ్ పాకం అంటే చాలా మందికి అయితే తెలుసండి. ఆ పాకం వచ్చేంత వరకు బాగా ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు మంచిగా షుగర్ సిరప్ అయితే తయారైంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇది మనకు కొంచెం హీట్గానే ఉండాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గులాబ్ జామ్ను పిండిని చూడండి మనకు మంచిగా అయితే బాగా నానిపోయింది. ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి, ఇంకొంచెం పాలను యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకా బాగా స్మూత్గా అయితే కలిపేసుకోండి. చూడండి, ఇంత బాగా స్మూత్గా మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చిన్న చిన్న బాల్స్ అండి, మనం గులాబ్ జామ్ ఎంత సైజ్ కావాలి అని చెప్పేసి అంత సైజ్ వచ్చేంత వరకు బాల్స్ను తయారు చేసుకోవాలి. చూడండి, లోపల పిండి కూడా మనకు గులాబ్ జామ్ పిండి అనేది ఎలా ఉంటుంది అలాగే అయితే ఉంది అండి. ఈ పిండి కూడా అలాగే ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు చేతిలో చిన్న ఒక పిండి ముద్దను పెట్టేసుకొని బాగా స్మూత్గా మెత్తగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అరచేతిలో పెట్టుకొని మనం సిలిండర్ షేప్లో కావాలన్నా లేకపోతే రౌండ్ షేప్లో కావాలన్నా మనం ఈ విధంగా షేప్స్ని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ పిండి మొత్తంతో మనము గులాబ్ జామ్స్ అయితే తయారు చేసుకోవాలి. నేను వచ్చేసి ఈ విధంగా సిలిండర్ షేప్ అయితే తయారు చేశానండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండానే మనం ఈ గులాబ్ జామ్ బాల్స్ను వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని గులాబ్ జామ్ బాల్స్ మొత్తం వేసేసుకొని మనం కదిలించకుండా వెంటనే
ఒక 2 మినిట్స్ తర్వాత అండి, 2 మినిట్స్ తర్వాత అటు ఇటుగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మనకు ఆయిల్ కూడా హీట్ అవ్వకూడదండి. ఆయిల్ హీట్ అయింది అంటే మనకు గులాబ్ జామ్ అనేది ఎక్కువగా పొంగవు, పైన అనేది క్రిస్పీగా వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి. చూడండి ఈ విధంగా మనము వేసిన తర్వాత కొంచెం గులాబ్ జామున్స్ అనేవి కొంచెం పొంగుతాయండి. పొంగిన తర్వాత మనము అటు ఇటుగా తర్వాత ఒకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గులాబ్ జామున్స్ని మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టి ఫ్రై చేయకండి. ఈ విధంగా చూడండి అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ మనము గులాబ్ జామ్ను మంచిగా అయితే ఈవెన్గా వచ్చేటట్టుగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం ఇంకా ఎక్కువ బ్రౌన్ ఉన్నా పర్లేదండి, నో ప్రాబ్లం, బాగుంటుంది. అంటే మా కాలాజామున్ ఉంటుంది కదా, అలా ఆ కలర్లో వచ్చినా బాగుంటుంది. చూడండి ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ మిల్క్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను గులాబ్ జామ్ను మీడియం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇక్కడ పాకం ఉంది కదా, పాకంలోకి వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ గులాబ్ జామ్ పీసెస్ని పాకంలోకి కొంచెం ఉడికించుకోవాలండి. అలా ఉడికేటప్పుడు అది ఒక స్టవ్ పైన అటు ఉడుకుతూ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి మనకు రబడీ అనేది పాలు అనేవి మరుగుతున్నాయండి. ఇక్కడ చిన్న ఒక బౌల్లోకి కొన్ని పాలను వేసుకొని ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి మనం వేసుకున్న 1/2 లీటర్ పాలు అనేవి మంచిగా బాగా బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ సైడ్స్కి వచ్చేసి మనకు మీగడ అనేది వస్తూ ఉంటుందండి. మీగడ వచ్చినప్పుడు ఆ మీగడను మనం మళ్ళీ పాలల్లోకి వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి పాలను. ఈ విధంగా కొంచెం పాలు అనేవి చిక్కపడాలి. అంటే ఒక 5 మినిట్స్ అనేవి పాలు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కస్టర్డ్ పౌడర్ అనేది ఆ పౌడర్ లిక్విడ్ని ఆ పాలల్లోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి మనకి మంచిగా వచ్చేసి గులాబ్ జామ్ కూడా సిరప్ అనేది పీల్చేసుకుంటూ ఉంటుంది. మనకు బాగా ఉడుకుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు రబడీ కూడా తయారవుతుందండి. మంచిగా చిక్కగా అయితే వస్తుంది. మీరు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, ఎల్లో ఫుడ్ కలర్ని, సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకు గులాబ్ జామ్ వచ్చేసి మంచిగా పీసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సిరప్ అనేది అది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. రిమైనింగ్ కొంచెం సిరప్ అయితే ఉంటుందండి. ఆ సిరప్ను ఇక్కడ మనకు రబడీ అనేది తయారవుతుంది కదా, ఇక్కడ ఈ రబడీలోకి ఆ రిమైనింగ్ సిరప్ ఉంది కదా, ఆ సిరప్ను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా అయితే కలుపుకోండి వెంటనే. ఇంకా నేను ఎక్స్ట్రా షుగర్ అయితే వేసుకోలేదండి. మీరు ఇంకా కొంచెం షుగర్ ఎక్స్ట్రా ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఈ విధంగా మనం సిమ్లోనే పెట్టేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలండి. 7 నిమిషాల వరకు బాగా ఉడికింది. ఉడికిన తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బాగా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇది చూడండి ఇక్కడ ఎంత చిక్కగా ఉంది కదా, అంత చిక్కగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఈ రబడీ మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి ఎంత ఇలా చిక్కగా ఉంది కదా, ఇలాగే ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని మనం పాకంలో ఉడికించి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ పీసెస్ని, ఆ పీసెస్ని ఈ రబడీలోకి వేసేసుకోవాలండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది టేస్ట్ అయితే వచ్చేసి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఈ పీసెస్ని గులాబ్ జామ్ పీసెస్ని రబడీలోకి కొన్ని వేసేసుకోవాలి. మొత్తం అయితే వేయలేదండి, నేను కొన్ని వేసేసుకొని మొత్తం కొంచెం పాకం ఉంది కదా, పాకం మొత్తం దిగుంటుందండి గులాబ్ జామ్ పీసెస్లో. ఆ పాకంని కూడా కొంచెం వేసేసుకొని బాగా అయితే ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అయితే బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, కొన్ని రిమైనింగ్ గులాబ్ జామ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రబడీ పైన వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం మళ్ళీ కదల్చకుండా అలాగే ఏం చేయాలంటే చెప్తాను నెక్స్ట్. ఇక్కడ మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. అదేనండి ఏదంటే బాదమైనా, ఇంకా జీడిపప్పు ఇలాంటి, పిస్తా పప్పు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఉంటే సన్నగా కట్ చేసేసుకొని పైన గార్నిష్ చేసేసుకోండి. నా దగ్గర వచ్చేసి కొన్ని జీడిపప్పులు అండ్ బాదము, ఇంకా వచ్చేసి పిస్తా పప్పులు కొన్ని సన్నగా మంచిగా కట్ చేసేసి పైన వేసేసాను. ఇలాగే అయితే సర్వ్ అసలు చేయకండి, ఏంటంటే బాగుంటుంది. ఇంకా దీన్ని డబల్ టేస్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత
సర్వ్ చేసుకున్నారనుకోండి, తింటే అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి 1 అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్ కాదండి 1 అవర్ పెట్టాను నేను. మీరు హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నేను ఓన్గా అయితే తయారు చేశానండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఇంకా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటి మంచి యూజ్ అయ్యే వీడియోస్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.